నిన్ను ఈ ట్వీట్లో పిచ్చిపోలేదు ఇంకా అన్న. ఆ ట్వీట్స్ లో పెట్టే స్కిల్స్ ఏదో రైటింగ్ మీద పెడితే ఈ పాటికి మంచి బ్లాక్ బస్టర్ కొట్టేవాడు కదన్నా. ఈ కొత్త కాన్సెప్ట్లు కొత్త కాంటెంట్లు మన వల్ల కాదురా. ఏదో ఆ టైంకి మంచి రీమేక్ సినిమా దొరికితే తప్ప స్క్రీన్ ప్లే కూడా మన వల్ల కాదు. ఆ రీమేక్ అయినా నీట్గా తెద్దామంటే ఒప్పుకోవు, ఇంప్రొవైజేషన్ అంటావు. ఆడియన్స్కి అది ఇంపోజిషన్ అవుతుంది. లేదురా, ఆడియన్స్ వాంట్ దట్. అది గబ్బర్ సింగ్ చూసావుగా, ఆయన ఏంద్రో నువ్వు ఇంత చిరాగ్గా మాట్లాడుతున్నావు. మరి లేకపోతే ఏంటన్నా, షాక్ లాంటి సినిమా తీసింది నువ్వే కదా, ఒరిజినల్ స్టోరీయే కదా అది. అలాంటి ఇంటెన్స్ సినిమా ట్రై చేయన్నా. ఇంకెన్నాళ్ళు రీమేక్లు, అసలే 5 ఏళ్ళైంది నీ నుంచి సినిమా వచ్చి. ఈసారి కొట్టే దెబ్బకు మాత్రం పగిలిపోవాలి. సేమ్ అదే ఇంటెన్సిటీతో ఉన్న ఒక హిందీ సినిమా దొరికిందిరా, రైడ్ అని, అజయ్ దేవగన్ది. అది దొబ్బుతున్నాం, దింపుతున్నాం ఫుల్. అది వచ్చేసి ఐటీ రైడ్, మనది ఎంటర్టైన్మెంట్ రైడ్. రైడ్కి తేడా తెలియట్లా, ఏందో ఆడియన్స్ మీద రైడ్ అయ్యేలాగుంది అన్నా. సరే కానీ ఇప్పుడు మరింతకి హీరో ఎవరు? ఇంకెవర్రా, మన మిరపకాయ మాస్ మహారాజ్ అండ్ ఒక 25 years ఫ్రెష్ యూత్ఫుల్ హీరోయిన్, ఫ్రెష్ ఫేస్ అలా తీసుకొస్తున్నాం అనమాట. యూత్ పిచ్చెక్కిపోతారు. భాగ్యశ్రీ అనమాట అమ్మాయి పేరు. ఒక పక్క మహారాజా లాంటి సినిమాలు వస్తుంటే నువ్వు మాత్రం మన మాస్ మహారాజ్ చేత రొమాన్స్ చేపిస్తున్నావు. కానీ భాగ్యపాపని తలుచుకుంటేనే అన్న బాధేస్తుంది. పేరులో ఉన్న భాగ్యం డెబ్యూలో లేకుండా పోతుంది. అయినా ప్రొడ్యూసర్ని ఎలా కన్విన్స్ చేస్తావు నువ్వు ఇంతకీ? అందుకే రా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళని సెలెక్ట్ చేశా. వాళ్ళైతే ఏదో 100 సినిమాలు ఫాస్ట్గా చేయాలని రష్లో ఉన్నారు. ఈ స్టోరీ తొక్క ఏం పట్టించుకోరు. మనకి ఫారెన్ ట్రిప్లో అన్ని కలిసి వస్తాయి ఒకేసారి. పెద్ద ప్లానింగే, ఇంకే లేట్ ఎందుకు, నీ ఇంప్రొవైజేషన్ స్టార్ట్ చేయి. యాజ్ యూజువల్ రా, రైడ్లో లాగా సటల్గా కాకుండా మన హీరో ఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో ఇంట్రో ఇస్తాడు. ఇక్కడ మన బీవీఎస్ రవి గారిని పెట్టి ఎలివేషన్ ఇచ్చాను, మామూలుగా ఉండదు. రీసెంట్ గా ఒక ఏఐ వచ్చిందన్న. అదేంటంటే 2 మనుషులు పక్క పక్కన ఉంటే వాటి లిప్ లాక్ పెట్టేసిద్ది అనమాట ఆటోమేటిక్ గా. అలాంటిది ఇమాజినేషన్ సీన్ ఏమన్నా ప్లాన్ చేయమన్న బీవీఎస్ గారికి. అబ్బా సూపర్ ఐడియా రా. ఇంకా నువ్వు చేసిన ఈ సీన్కి ఇంకా ట్విట్టర్లో మనం తలెత్తుకొని తిరగలమా? అయినా నువ్వేందన్నా విజయవాడలో ఎవరి దగ్గరైనా వడ్డీకి డబ్బులు తీసుకున్నావా? వడ్డీ బాగా పిండొదిలి పెట్టారా ఏంది? ఈ పర్టికులర్ క్యాస్ట్ మీద, విజయవాడ వాళ్ళ మీద నీకు బాగా మంట ఎక్కువగా ఉంది. మళ్ళీ దానికి తోడు ఈ ఫ్యాట్ షేమింగ్ జోక్స్ ఒకటి. ఇదంతా యాక్టింగ్ రా. వాళ్ళందరూ అండర్ కవర్ ఐటీ ఆఫీసర్స్ అనమాట. హీరో వేసిన స్కెచ్ మామూలుగా కాదు, ఫుల్ అండర్ కవర్ ట్విస్ట్. అండర్ కవర్ కాదు, అండర్ వేర్ ట్విస్ట్ లా ఉంది. వాడి కంపు కొడుతుంది. ఇప్పుడు మనోడు చేసిన ఓవర్ యాక్షన్ కి జాబ్ అది పోయిద్ది అనమాట. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ బ్లాక్ మార్క్ రొమాన్స్ అనమాట. మొత్తం హీరో నుంచి విలన్ దాకా అందరూ కిషోర్ కుమార్, కుమార్ సంధు, తాయారమ్మ, గద్దరు ఫుల్ రాగాలు తీస్తానే ఉంటారు. ఆడియన్స్ మాత్రం కూన్ రాగాలు తీస్తున్నారన్న, దండం దోతా నీకని చెప్పి. ఈ కిషోర్ కుమార్ గారు, కుమార్ సంధు అదంతా బాలీవుడ్ సైడ్ కదన్నా, మన వాళ్ళకి ఎలా తెలుస్తారు వీళ్ళందరూ చెప్పు? అదంతా 80s నోస్టాలజియా ఫ్యాక్టర్ రా. ఫ్యామిలీ ఆడియన్స్ కి అదే తగిలిద్ది, నీకు తెలియదులే. ఇప్పుడు రొమాన్స్ పార్ట్ స్టార్ట్ అయింది. నేల మీద నూనె, చేతుల్లో పాప, మామూలుగా ఉండదు. కట్టుపన్న సాంగ్స్, హీరోయిన్ సీన్స్ ఉన్నంతసేపు ఇలాగే రొమాన్స్ రిపీట్ అవుతా ఉంటదన్నమాట. ఇక్కడ మన హీరో రామాయణం గ్రేట్నెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకంతే పాప ఫ్లాట్ అన్నా. ఒక ఐటీ ఆఫీసర్ క్యారెక్టర్ ని ఇలా చూపించడం చాలా తప్పన్నా. అది రైడ్ సినిమాలో ఒక రొమాన్స్ ఏడ్చింది కదా, అక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ది. దాన్ని కొంచెం ఇంప్రవైజ్ చేస్తే సరిపోయింది కదా. ఇదెందుకు ఈ చాప్టరీ ఎఫెక్ట్ అంతా? కానీ హీరోయిన్ మాత్రం ఈ సీన్ లో జీవిచ్చేసిందన్న. అన్నట్టు మన సత్యాన్ని పెట్టారా కమెడియన్ గా, మెయిన్ కమెడియన్ గా. ఈ ఇయర్ బెస్ట్ కమెడియన్ అవార్డు మన సత్యాకే వచ్చిందిరా. ఆయన బెస్ట్ కమెడియన్ అవుతాడు ఖచ్చితంగా, ఈ సినిమాకి మాత్రం కాదు. కానీ నువ్వు కామెడీ బాగా రాసేవాడు కదన్న ఇది వరకు. ఇప్పుడు ఏంటి రేసిజం, సెక్సిజం ఎక్కువైపోయింది. కామెడీ రొమాన్స్ వర్కౌట్ అవ్వలేదా? పోన్లేరా, 9 రసాల్లో 2 పోతే ఏముంది, ఇంకా 7 రసాలు ఉన్నాయి. తలా ఫర్ ఏ రీజన్. ఆ రసాలు కూడా వర్కౌట్ అవ్వకపోతే ఇంకా బీచ్ లో బత్తారసం అమ్ముకోవాల్సిందే. కానీ స్క్రిప్ట్ లో ఎక్కడో రైడ్ అని కాన్సెప్ట్ ఉండాలి, ఎక్కడా కనపడట్లేదు. అదొకటి ఉంది కదా, మర్చిపోయా. ఇప్పుడు మన విలన్ జగ్గుబాయ్ ఎంట్రీ యాజ్ ముత్యాల జగ్గయ్య. ఎంట్రీలోనే ఫుల్ రూత్లెస్ గా ఒక డెడ్ బాడీని లేపుతాడు, మామూలు కాదు. అదంతా ఓకే అన్న. ఇంతకీ హీరో రైడ్కి ఎప్పుడు వెళ్తాడు? ఆగరా, ఫస్ట్ హీరోయిన్ మీద రైడ్ అయిపోయి తర్వాత విలన్ని రైడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ కొంతసేపు రొమాన్స్ అన్నా. గంట ముందే కదన్నా, ఇంకా ఇబ్బంది పెట్టను, నా లవ్ ట్రూ అయితే నువ్వే వస్తావన్నాడు. మళ్ళీ ఏంటిది? ప్రేమలో రూల్స్ ఏంటి వై? ఇప్పుడు చూడు, హిందీ అంతాక్షరి సాంగ్స్ రొమాన్స్, తర్వాత సైడ్ ఏ సైడ్ బి అని చెప్పి రొమాన్స్, మళ్ళీ కామెడీ, మామూలుగా ఉండదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నా. ఇంకా చాలు, టూ మచ్ షిట్ చేసావు. అసలుకి రైడ్ 2 hours సినిమా, నువ్వు 2.5 గంటలు తీస్తానను. ఆల్రెడీ గంట అయిపోతుంది దగ్గర. హీరో మాత్రం రైడ్కి వెళ్ళట్లేదు, హీరోయిన్ మీద రైడ్ చేస్తానే ఉన్నాడు. నువ్వు ఇప్పటికైనా స్టోరీలో దిగుతావు తెగవా? కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. ఇప్పుడు యాక్చువల్లీ హీరోయిన్ లవ్ మ్యాటర్ ఏంటో తెలిసిద్ది. కరెక్ట్ గా సంబంధం మాట్లాడే టైంకి సంబంధం లేకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది. హీరోకి మళ్ళీ ఐటీ ఆఫీస్ కి సంబంధం ఉందని చెప్పి చెప్తారనమాట. ఇంకంతే, ఐటీ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ ఈజ్ బ్యాక్. స్టోరీలో కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయాల్సింది హీరో అన్న, డైరెక్టర్ గారు. సినిమాలో కన్విన్స్ ఉండొచ్చు,
కానీ కన్వీనియంట్ గా సినిమా రాసుకుంటే మాత్రం ఆడియన్స్ ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు. అబ్బా నాతోనే వర్డ్ ప్లేనా, నీకు చెస్ ప్లే అంటే ఏంటో చూపిస్తారా తర్వాత. కానీ దానికంటే ముందు రెప్పల దుప్పల చప్పులు అని ఒక సాంగ్ కన్ఫామ్ చెప్పులేలే కానీ మనకి, నాకు అర్థమైపోయింది. అట్లీస్ట్ సెకండ్ హాఫ్ అన్న ఈ రైడ్ సినిమా హిందీలో ఎలా ఉందో అలాగే తీద్దాం అన్న ప్లీజ్. లేదురా యాజ్ ఇట్ ఈస్ తీయాలంటే తెలుసు కదా నాకు కొంచెం మనసు రాదని. సో ఒక కామిక్ క్యారెక్టర్ కోసం మన చమక్ చంద్రని ఇంట్రడ్యూస్ చేస్తాం, అలాగే ఒక లస్టీ ఫీమేల్ క్యారెక్టర్ని కూడా చూపిస్తాం విలన్ ఫ్యామిలీలో. అర్థమైందన్న, నువ్వు 80s ఇరుక్కుపోయావులే కానీ నాకు అర్థమైపోయింది. కానీ నువ్వు ఇంతమందిని క్రూ పెట్టావంటే రవితేజకి ఏదో పెంట చేస్తావని చెప్పి నా సిక్స్త్ సెన్స్ బాగా కొడుతుందన్న. ఇంతకీ వాళ్ళందరూ రైడ్ సినిమాలో ఆ స్టాఫ్ ఉన్నట్టే సిన్సియర్గా ఉంటారా? లేదురా, హీరో తప్ప అందరూ వీకే. మరి లేకపోతే హీరోకి ఎలివేషన్లు, ఫైట్లు, మాస్ డైలాగులు అవన్నీ ఎలా ప్లాన్ చేస్తాం? లేకపోతే జనాలు చూడరు. మళ్ళీ హీరో ఇంటెలిజెన్స్ చూపించడానికి ఇదేమన్నా నోలన్ సినిమానా? నాటు తెలుగు సినిమా. ఆ నాటు నాడే సరిగ్గా తీస్తే ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది కదన్నా. ఇప్పుడు ఈ డబ్బు పట్టుకునే సీన్లన్నా కొంచెం మన హిందీ రైడ్లో లాగా మ్యాప్ మోలు కాన్సెప్ట్ పెట్టి తీయన్నా. నీ క్రియేటివిటీ చూపిస్తే అది ఇంకా క్రింజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ మ్యాప్ మోలు కాన్సెప్ట్ పెడితే ఫుల్ క్లమ్సీ అయిపోయిద్దిరా. సో అక్కడ గన్ షాట్ సీన్ ఉంటుంది కదా సీలింగ్కి, ఆ సీన్ని లేపేద్దాం. దాని తర్వాత ఒక మాస్ వార్నింగ్ సీన్, ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ పెట్టి ఇంటర్వెల్ కాటేద్దాం. అబ్బా సాయిరామ్, ఫైనల్లీ అన్న సెకండ్ హాఫ్లో ఇప్పుడు ఆ హిందీ రైడ్లో ఎలాగో వాళ్ళ కోడలో ఒక ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఇట్లా లీక్ చేసిందని చెప్పి చూపిస్తారు కదా, మనం కూడా అలాగ ప్లాన్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అలా చేసేదాన్ని ఇంకా మనకి చమక్ చంద్ర ఎందుకు, మన అన్నపూర్ణ గారు ఎందుకురా? వాళ్ళని పెట్టి కామెడీ ఎపిసోడ్స్ ప్లాన్ చేశా. దానికంటే ముందు మన జగ్గుబాయ్ లంచం ఇచ్చి ఆఫీసర్స్ అందరినీ కొనేయడానికి ట్రై చేస్తాడు. కానీ మన హీరో యూనో రివర్స్ కార్డ్ వేసి విలన్కి జలక్కిస్తాడు. ఎంత చెప్పినా టీం అంతా పప్పులు, మన హీరో ఒక్కడే పిస్తా ఉంటావు. కానీ నువ్వు మారవలే, నాకు అర్థమైపోయిందిలే. కానీ అట్లీస్ట్ విలన్ సీన్లన్నా కొంచెం మంచిగా తీయన్నా. అక్కడ విలన్ని బయటకు పంపించి ఏం చేసుకుంటావు చేసుకో అని కొంచెం వాడిని బయటకు పంపించాక ఇంట్లో వాళ్ళు మాటింటారు. అలాగా స్కెచ్ఫుల్ గా చేస్తాడు కదా హీరో. ఇక్కడన్నా మన మహారాజాతో అది చెప్పి ప్లీజ్. లేదురా, హీరో అంటే ఏంటి పవర్ అలా ఉంటది, అన్ని విలన్ ముందే చేస్తాడు. విలన్ ఏమి పేకలేడు అనమాట. ఇప్పుడు మళ్ళీ మన చమక్ చంద్ర అండ్ అన్నపూర్ణ గారిని పెట్టి ఒక కామెడీ ప్లస్ మనీ రికవరీ ఎపిసోడ్ ప్లాన్ చేశా. ఫుల్ కమర్షియల్ ఫెస్ట్. ఇప్పుడు హిందీలో వాడు ఇలానే చేస్తాడు ఫ్యామిలీ మెంబర్ని వాడి, కానీ విలన్ని బయటకు పంపిస్తాడు దానికి ముందే. ఇక్కడ ఎందుకు విలన్ ముందే అంతా చేసేగాడికి వాడికి రోడ్ రోలర్ సీను, ఒక డెడ్ బాడీ లేపేది అంత రూత్లెస్ గా చూపించింది ఇంత పప్పని చేయడానికా? చెప్పా కదరా, మరి హీరో పవర్ అలాంటిది. ఇప్పుడు విలన్ ఇంట్లో రైడ్కి వచ్చి విలన్ మనుషులనే కొట్టి విలన్కే బీప్ వార్నింగ్ ఇచ్చి ఫుల్ మాస్ మహారాజ్ మాస్ యుఫోరియా సృష్టిస్తారా అన్నా. దండం పెడతా అన్న, నీ కాలని కిషోర్ కుమార్ పాటలు పాడతానన్నా నేను. ఈ ఫైట్లు మాత్రం పెట్టమాకన్నా. అవునా, అయితే రొమాన్స్ కొద్దాంరా. ఇప్పుడు హీరోని మిస్ అవుతున్న మన హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా? మన హీరో తాగే బ్రాండ్ సిగరెట్ని వాళ్ళ ఫ్రెండ్ చేత తాగిపిచ్చి ఆమె రిలీజ్ చేసిన స్మోక్ని పీల్చి హీరోని ఫీల్ అవుతూ విరహ వేదనకి గురైద్ది. బాబోయ్ ఆపై బాబోయ్, అది విరహ వేదన కాదు, విచిత్ర వేదన. అసలు వేదనే కాదు, రోదనది. తెలుగు సినీ చరిత్రలో ఒక డ్యూయట్ సాంగ్ కోసం ఇంత నికృష్టమైన లీడు ఎవ్వరూ సెట్ చేయలేదన్న ఇప్పటిదాకా. దట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. ఆ సిగరెట్ పొగ కాదు, మన సినిమానే పొగైపోయింది ఈ దెబ్బతో. ఇప్పుడేం చూసాంరా, దీన్ని ఇంకా ఒక స్టెప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చి ఒక సాంగ్ కంపోజ్ చేశా. దాంట్లో మన హీరోయిన్ డ్రెస్సింగ్, మన మాస్ మహారాజ్ స్టెప్స్ ఫుల్ రొమాంట్. 1980 కాదన్న, 2180 ఇంటర్స్టెల్లర్ టైం. జనాలందరూ ఎడ్మండ్స్ ప్లానెట్ మీదకి వెళ్ళిపోయినా కానీ ఇలాంటి డ్రెస్సులు ఎవ్వరికి డిజైన్ చేయించుకోరన్నా. కావాలని ఆ మూమెంట్ కోసము ఈ డ్రెస్కి ఆ పాకెట్స్ పెట్టించి తీపిచ్చింది కాక మళ్ళీ ఏదో ఒక అది ఫ్లోలో వచ్చేసిందని చెప్పడం ఇట్స్ వెరీ బ్యాడ్ యూనో. మళ్ళీ అసలు రవితేజకి పెట్టడం, ఆయన ఆల్రెడీ రవితేజ డికాప్రియో అంటున్నారు బయట, దీంతో కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోతారు. లేదురా, యాక్చువల్లీ ఇది మన ఫస్ట్ డే షేకీ బేబీ వచ్చి కంపోజ్ చేశాడు. ఫస్ట్ రోజే ఆయన కాన్ఫిడెన్స్ ఎందుకు దెబ్బతీయటం అని చెప్పి నేను ఏం అనలేకపోయా యాక్చువల్లీ ఆ స్టెప్కి. అబ్బా మరి ఎడిటింగ్లో తీయచ్చుగా, ఏం ఎడిటర్ కూడా ఫస్ట్ డేనా అదే? ఇలాంటి డైలాగ్స్ నాకు వచ్చుంటే సత్యాకి రాదును కదా సినిమాలో. నువ్వు ఇంట్రాగేషన్ ఆపి కొంచెం స్క్రిప్ట్లోకి రా. ఇప్పుడు మన అన్నపూర్ణ గారికి మొత్తం మంది ఇచ్చి ఆమె చనిపోయినట్టు సృష్టించి రైడ్ ఆపిచ్చి రవితేజని బయటికి పంపించే ప్లాన్ వేస్తాడు మన విలన్. కానీ ఒక కామెడీ ఎపిసోడ్ పెడతా చమ్మక్ చంద్ర వచ్చి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో అన్నపూర్ణ గారిని బతికిచ్చి రైడ్ని కంటిన్యూ అయ్యేలా చేస్తాడు. కానీ హీరో మాత్రం మాస్ డైలాగ్ ఇస్తాడు ఎపిసోడ్ తర్వాత. అబ్బా అంజనీ పుత్ర గివ్ మీ ద ఎనర్జీ. ఇంకెంతసేపు అన్నా ఈ క్రింజు, ఇంకా రైడ్ కంప్లీట్ అవ్వదా? ఎలిమెంట్ చూడరా, ఇక్కడ పోక్రీ లెవెల్ ట్విస్ట్ రివీలు. మన ప్రభాస్ సీను ఉన్నాడు కదా, హీ ఈజ్ అన్ అండర్ కవర్ ఐటీ ఆఫీసర్ రిపోర్టింగ్ టు మిస్టర్ బచ్చన్. మరి అది ముందే పెట్టచ్చు కదన్నా, వీడేదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అన్నట్టు. లేదా హీరోయిన్ ఫాదర్ ఉన్నాడు, అది ఎక్కడ పనిచేశాడు, ఆయన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అన్నట్టు పెట్టచ్చు కదా. అసలు ఈ సినిమాకి హీరో రవితేజనో చమక్ చంద్రనో అర్థం కావట్లా. ఈ ప్లాట్ పాయింట్స్ అన్ని ఆయనే సాల్వ్ చేస్తున్నాడు. టూ లాజిక్లెస్ గా ఉందన్న. ఏమన్నా ఎక్సైటింగ్ ఎలిమెంట్ పెట్టు. ఆల్రెడీ 80% థియేటర్ ఖాళీ అయిపోయింది. ఇంకా కావాలా? అయితే ఇప్పుడు విలన్ హీరో ఇంటికి మరి తన మనుషుల్ని పంపిస్తాడు. హీరో మాత్రం విలన్ ఇంట్లో లాక్ అయిపోతాడు. ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి ఫుల్ టెన్షన్.
బొంగు ఫస్ట్ లో ఆ పొలిటీషియన్ ఉన్నారు కదా బాబు మోహన్, ఆయన హెల్ప్ తీసుకుంటాడు అంతేగా? లేదురా, అదే ట్విస్ట్. ఇక్కడ ఒక క్యామియో అపియరెన్స్ ఉంటది సినిమాని లేపటానికి. ఎవరో గెస్టే చెప్తా. క్యామియోవా? ఓ, ఇక్కడేదో సినిమా ఫేట్ మారేట్టుందన్న. కొంపదీసి వాల్తేరు వీరేలాగా చిరంజీవి గారిని ఏమైనా తీసుకొస్తున్నావా? లేదురా, క్లూ ఇస్తా చూడు. మన ఛానల్లో ఆయన మూవీకి ఒకటి బాగా కష్టపడి ఒక పిచ్ మీటింగ్ చేసాం. పెద్దగా వ్యూస్ రాలేదు, కానీ చాలా బాగుండిద్ది. లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టా. అలా చాలా వీడియోలు ఉన్నాయి కదన్నా, దేనికి సరిగ్గా రీచ్ రాలే. ఊరుకో ఎద్దులా ఉన్నావు, ఏడో మాకలే, చూస్తారు ఆడియన్స్. ట్విస్ట్ క్యామియో వచ్చేసి మన డీజే టిల్లు, టీ మ్యాన్, స్టార్ బాయ్ సిద్ధు జొన్నల గడ్డ. ఎందుకన్నా యంగ్ అండ్ యూత్ఫుల్ హీరోస్ ను కూడా ఇలాంటి రొట్టలోకి లాగుతావు? మళ్ళీ ఆ ట్యాగ్ ఏంటి, యూత్ యువరాజా? మరి వాళ్ళు కూడా స్టార్స్ అయ్యాక ఇలాంటి సినిమాలే కదా చేయాలి, అందుకే ప్రాక్టీస్ కోసం తీసుకొచ్చా. ఇప్పుడు బాబీకి ఒక బౌన్సీ ఫైట్, కామిక్ నేచర్ ఎలాగో ఉంది కాబట్టి ఆ డైలాగ్సే పెట్టేస్తాం. విలన్ కి మాస్ వార్నింగ్ అండ్ హీరోయిన్ తో తన స్టైల్లో ఉండే ఒక కామిక్ నేచర్ డైలాగ్స్ రాశాను. మామూలుగా ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ఆర్టిఫిషియల్ గా ఉంది ఈ ఎంట్రీ. అబ్బాయి లేదురా, ఈ సినిమా మాత్రం తనకి చాలా హెల్ప్ అయింది చూడు. ఎగ్జాక్ట్లీ అన్న, ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావు. అసలు ఫ్యూచర్ లో మనం ఎలాంటి సినిమాలు ఎంచుకోకూడదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయింది దానికి. ఇప్పుడు మళ్ళీ ఫైట్ అయిపోయాక చిన్న కర్వా చౌత్ రొమాన్స్ సీన్ ఉంటుంది. మామూలుగా కాదు, విలన్నే వచ్చి ఆశీర్వాదం అడిగిద్ది అనమాట హీరోయిన్. అట్లుంటది మనతోని. ఇంకా దాని తర్వాత ఏముంది, నల్లంచు తెల్ల చీర అని చెప్పి మ్యూజికల్ ఫెస్ట్ అనమాట. ఎలా ఉంటే ఏమిలే అన్న, ఈ పాటికి ఎవడు ఉండడు థియేటర్లో. ఈ సినిమా మాత్రం ప్రొడ్యూసర్స్ కి మంచి హెల్ప్ అయింది అన్న. దేనికిరా, బాగా ప్రాఫిట్స్ వస్తాయా? ఈ సినిమాతో ఉన్నదంతా పోయిద్దిగా. ఇంకా జన్మలో ఐటీ రేట్ జరగదు ఆయన మీద, ప్రశాంతంగా పడుకుంటాడు ఎప్పటికీ. లేదురా, సినిమా కోసం ప్రాణం ఇచ్చేస్తా. ప్రొడ్యూసర్దా? ఇప్పుడన్నా క్లైమాక్స్ పెడదామా, మళ్ళీ ఇంకో సాంగ్ అంటావా పోనీ? ఓకే, ఇప్పుడు ఇంకా క్లైమాక్స్ ముందు పెద్ద నాకు కూడా ఐడియాస్ రావట్లేదు కాబట్టి సేమ్ రైట్ లో లాగా జగద్బాబును బయటకు పంపిస్తాం. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది. మామూలుగా కాదు, అసలుకి ఫుల్ డెడ్లీ వార్నింగ్. దాని తర్వాత ఇంకా రవితేజ డబ్బులు తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ అప్పగిచ్చేస్తాడు. ఇంటికి వచ్చి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. జగద్బాబును కామెడీ చేస్తాం, జైలు సీన్ ఒకటి చూపిస్తాం, అంతే కథం. మర్చిపోయా నాగరోయ్, ఇదంతా స్టార్టింగ్ లో బాబు మోహన్ ఉన్నాడు కదా, ఆ పొలిటీషియన్ వేసిన స్కెచ్ అని చెప్పి చూపిస్తాం అనమాట. మామూలు కనెక్టివిటీ కాదు, డాట్స్ అలా కనెక్ట్ అవుతాయి లాస్ట్ కి. ప్రైమ్ మినిస్టర్ కి వార్నింగ్ సీన్. ఒక క్వశ్చన్ పేపర్ కాదు, ఆన్సర్ షీటే లీక్ అయిపోయినా చూసి రాయటం చేతగాట్లేదంటే చీ అంటారన్న మొక్కన. ఏంట్రా అలా అంటావు? ఇది మన బిగ్ బీకి ట్రిబ్యూట్. ఈ సినిమా కనుక మన బిగ్ బీ గారు చూస్తే అర్జెంటుగా డిఫేమేషన్ కేసేస్తాడన్న నీ మీద. అసలు మంచి రైడ్ అని చెప్పి రాడ్ దింపావు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంగతి తీసాయి, ఈ సినిమా చూసే పీపుల్ సంగతి చూసుకుంటేనే భయమేస్తుంది. చూస్తా ఉండరా, అసలు ఈ సినిమా తర్వాత ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్సెస్ వస్తాయో అసలు. సో ఇదండి మన మిస్టర్ బచ్చన్ పిచ్ మీటింగ్. సో ఇప్పుడు రవితేజ గారు రొమాన్స్ సీన్ చేయడంలో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరూ కన్సెంట్ తోనే చేస్తారు. కానీ రైడ్ లాంటి సినిమాలో అలాంటి సీన్ ఎందుకు? ఇప్పుడు రావణాసుర సినిమాలో ఒక సీన్ ఉంటుంది, రవితేజ గారికి అను ఇమాన్యుయల్ కి ఒక సీన్ ఉంటుంది. అప్పుడు దాకా కొంచెం నెగిటివ్ గా చూపిస్తారు కాబట్టి ఆ ఫ్లోని బిల్డ్ చేయడానికి ఆ సీన్ పెట్టారు అని అది ఎవరు సీరియస్ గా తీసుకోలేదు ఆ టైంలో. ఇప్పుడు ఈ రైడ్ అనే సినిమాలో ఇలాంటి సీన్లు పెట్టడానికి అవసరం ఏంటి అనేదే పాయింట్ అండి. శేఖర్ మాస్టర్ గారు అండ్ అది యాటిట్యూడ్ అనుకోవాలి, ఏమనుకోవాలండి. ఆల్రెడీ ఒక భయంకరమైన బ్యాక్లాష్ వచ్చాక కూడా రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సాంగ్ లో ఇంకొక స్టెప్ ఎక్కి నేను అసలు ఎవరికి భయపడినట్టు చూపిస్తా, తగ్గేదేలే అన్నట్టు ఆయన ఇది చేశాడు. దమ్ముంటే పట్టుకున్న షికావత్ అన్నట్టుంది. మళ్ళీ మన గిగా చాడ్ అని చెప్పి మెన్షన్ చేశారు మన నాగవంశీ గారిని. ఆయన ప్రొడక్షన్లో వచ్చిన చాడ్ అనమాట ఈ సాంగ్. సో దీని మీద ఒక స్పెషల్ వీడియో ప్లాన్ చేస్తున్నాం. సో చూస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియోతో కనుక మీరు మాతో డిసగ్రీ చేసినా అగ్రీ చేసినా కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీ విల్ టేక్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.